అక్క అంత ఖరాబ్ అయింది బ్లౌజు. పట్టు సారీస్లలో వచ్చిన బ్లౌజెస్ ఉంటాయి కదరా, అవును, అవి వర్క్ వచ్చే వరకు మొత్తం ఇలా అయిపోతాయి. ఎంత డ్యామేజ్ అయిపోయింది, చాలా ఖరాబ్ అయింది కదా అక్క. అందుకే ఇక మన దగ్గరికి వచ్చింది. ఇది ఇప్పుడు మనకి మోడిఫికేషన్ చేయడానికి ఇది చాలా టాస్క్. అండ్ వర్క్ చూడగి ఎంత నీట్గా ఉంది. మొత్తం చాలా సెటిల్డ్ వర్క్ చేయించుకున్నారు మేడము. బ్లౌజ్ చూస్తే ఇలా అయిపోయింది. పట్టు ఇప్పుడు ఇలా ఇలా అవుతున్నాయి కదా, సో ఇప్పుడు మనం డబుల్ ఫ్యూజింగ్ అని పెడుతున్నాం చూడు, ఆ డబుల్ ఫ్యూజింగ్ వేస్తే ఇలా అవ్వదు. ఓకే, ఇప్పుడు ఇది కట్ చేసి మనం ఈ కాటన్ సిల్క్ రా సిల్క్ పైనకి ట్రాన్స్ఫర్ చేయాలి. మొత్తం చిన్న పీసెస్ కట్ చేస్తారా అక్క? మొత్తం కట్ చేయాలరా, మొత్తం కట్ చేసి మనం నెక్ వరకే మనకి యూజ్ అవుతుంది కదా. సో మళ్ళీ మనం ఇది మోడిఫికేషన్ చేసినాక మళ్ళీ బూటీస్ కూడా చేయించాల్సి ఉంటుంది. చిన్న బూటీసా? చిన్న బూటీస్ కూడా మళ్ళీ సపరేట్గా చేయించాలి. అది మగ్గంకి ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని చాలా కథ ఉంటుంది. మోడిఫికేషన్ అనగానే కస్టమర్ అనుకుంటున్నారు ఓన్లీ దీన్ని తీసి దానికి ట్రాన్స్ఫర్ చేయడమే కదా, ఎందుకు అంత కాస్ట్ అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ అంత ఈజీగా ఉండదు మేడం. దీన్ని ట్రాన్స్ఫర్ చేయాలి, మళ్ళీ సేమ్ మనకి బాడీకి మ్యాచ్ అయ్యేలాగా బుటీస్ కూడా వేయాల్సి ఉంటుంది. చూడు, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాత్ దొరకడమే పెద్ద టాస్క్, సేమ్ మ్యాచింగ్ దొరకడం.